ద కింగ్స్ ప్యారెట్, ఒక రాజు యొక్క చిలుక. వన్స్ ఆ హంటర్ కాట్ అ ప్రెటీ ప్యారెట్ ఇన్ ఏ జంగిల్. వన్స్ అంటే ఒకసారి, ఆ హంటర్ అంటే ఒక వేటగాడు. ఇక్కడ ఇది హంటర్ అంటే సబ్జెక్ట్, కాట్ అంటే వర్బ్ టు, V1 ఏమో క్యాచ్, వర్బ్ 2 వచ్చరికి కాట్, వర్బ్ 3 కాట్, వర్బ్ 4 క్యాచింగ్. ఆ హంటర్ అంటే ఒక వేటగాడు పట్టుకున్నాడు. ఆ ప్రెట్టి ప్యారెట్ ఒక అందమైనటువంటి చిలుక ఇన్ ఏ జంగిల్, ఒక అడవిలో. హీ డిడ్ నాట్ లైక్ కిల్లింగ్ ద ప్రెట్టి బర్డ్, సో హీ వెంట్ టు ద రాయల్ ప్యాలెస్. హీ డిడ్ నాట్ లైక్, అతనికి ఇష్టం లేదు. డిడ్ అంటే ఇక్కడ సింపుల్ పాస్ట్లో నెగిటివ్కి ఉపయోగిస్తారు. డిడ్ నాట్ లైక్ కిల్లింగ్, అతనికి ఇష్టం లేదు. కిల్లింగ్ అంటే చంపటం. ద ప్రెట్టి బర్డ్, అంత అందమైన పక్షిని చంపటం. సో కాబట్టి హీ వెంట్, అతను వెళ్ళాడు. గో V1, వర్బ్ 2 సరికి మనకి వెంట్. టు ద రాయల్ ప్యాలెస్, ఆ రాజభవనానికి వెళ్ళాడు. దేర్, అక్కడ. హీ గిఫ్టెడ్, అతను బహుమతిగా ఇచ్చాడు. ద ప్యారెట్, ఆ చిలుకను. టు కింగ్ కృష్ణదేవరాయ, కింగ్ కృష్ణదేవరాయల వారికి ఆ చిలుకను అతను బహుమతిగా ఇచ్చాడు, ఆ వేటగాడు. ద కింగ్, ఆ రాజు. టుక్, టుక్ అంటే తీసుకున్నాడు. టేక్ వర్బ్ 1, టుక్ వర్బ్ 2, టేకెన్ వర్బ్ 3, టేకింగ్ వర్బ్ 4. ఆ రాజు తీసుకున్నాడు. టు ద లైకింగ్ ఆఫ్ ద ప్యారెట్, ఆ చిలుక నచ్చటంతో. ఎట్ వన్స్, దాన్ని చూడంగానే ఆ రాజు తీసుకున్నాడు. ఆ సిల్వర్ కేజ్, ఒక వెండి పంజరాన్ని. వాజ్ బాట్, వాజ్ బాట్ అంటే ప్యాసివ్ వాయిస్లో ఉంది, అంటే కొనబడింది. బై V1, బాట్ V2, బాట్ V3, బయింగ్ V4. ఒక వెండి పంజరం కొనబడింది. ఫర్ ద ప్యారెట్, ఆ చిలుకకు. అండ్ ద కింగ్ హిమ్సెల్ఫ్ ఫెడ్, ఆ రాజు తనందరూ తానే. ఫెడ్ అంటే తినిపించటం. ఫీడ్ అంటే V1, V2 ఫెడ్, తినిపించాడు. ఇట్ విత్ నట్స్, ఆ చిలుకకి కావాల్సినటువంటి నట్స్ అంటే విత్తనాలు, గింజలు కావచ్చు. అండ్ బెస్ట్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్, బెస్ట్ అంటే అన్నిటికంటే ఎక్కువ, వెరైటీస్ అంటే మంచిటువంటి వివిధ రకములైనటువంటి స్వీట్స్, తినుబండారాలన్నీ కూడా తినిపించాడు. వెన్ ద క్వీన్ సా, ఎప్పుడైతే ఆ మహారాణి, సా అంటే V2 చూసిందో. సి, సా, సీన్, సీయింగ్. ద ప్యారెట్, ఆ చిలుకని చూసిన వెంటనే. షీ, ఆమె. టు, ఆమె కూడా. లైక్డ్ అంటే ఇష్టపడింది. ఇట్ వెరీ మచ్, చాలా ఇష్టపడింది దాన్ని. సూన్, కొద్ది రోజుల్లోనే. ద రాయల్ కపుల్ అంటే ఆ రాజు దంపతులు. వర్ బిజీ, వర్ బిజీ అంటే వర్ అంటే V2 పాస్ట్ బీ ఫామ్, ఉన్నారు. బిజీ అంటే ఇక్కడ తీరిక లేకుండా ఉండటం. టేకింగ్ కేర్ ఆఫ్ ద ప్యారెట్, ఆ చిలుకను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వారు బిజీగా ఉన్నారు. దే ఫెడ్, ఫెడ్ అంటే V2, వారు తినిపించారు. ద బర్డ్ పర్సనల్లీ, వారు సొంతంగా దాన్ని ప్రేమగా చూసుకుంటున్నారు. అండ్ హంగ్, దాన్ని వెరలాడి తీయటం. హంగ్ అంటే ఇట్స్ కేజ్, ఇట్స్ కేజ్ అంటే దాని పంజరాన్ని. ఇన్ దేర్ ప్రైవేట్ ఛాంబర్, వారి యొక్క పర్సనల్గా ఉన్నటువంటి ఛాంబర్, రాజమందిరంలో వాళ్ళు దాన్ని తగిలించారు. దే బోత్, వారిద్దరు. టాట్, టాట్ అంటే V2, టీచ్కి V2 ఫామ్ టాట్. ద ప్యారెట్, ఆ చిలుకకు. టు చాంట్ అంటే వాళ్ళు మంత్రాలను వల్లి వేయించడాన్ని చాంట్ అంటారు, పలకటానికి. హోలీ వర్డ్స్ అంటే పవిత్రమైన పదాలని పలకటానికి ఆ చిలుకకి వారు బోధించారు. ఎట్ దెయిర్ బిడ్డింగ్, వారు ఆజ్ఞ వేసినప్పుడు, వారు అనమన్నప్పుడు. ద ప్యారెట్ వుడ్ సే, ఆ చిలుక చెప్పేది. హరే రామ హరే కృష్ణ, వారిద్దరు కూడా హరే రామ హరే కృష్ణ అనమన్నప్పుడు ఆ చిలుక అలానే చెప్పేది. వన్ మార్నింగ్, ఒక వేకువజామున. తెనాలి రామకృష్ణ వారు రిటర్న్, తిరిగి వచ్చారు. ఫ్రమ్ ద టెంపుల్, ఆ దేవాలయం నుండి. ఆఫ్టర్ ద ప్రేయర్స్, తన పూజలు ముగించుకొని తిరిగి వచ్చారు. హీ వాజ్ వేరింగ్, హీ సబ్జెక్ట్, వాజ్ హెల్పింగ్ వర్బ్. వేరింగ్ అంటే ఇక్కడ V4, అతను ధరిస్తూ ఉన్నాడు. ఆ సిల్క్ ధోతి, ధోతి అంటే ఇక్కడ పంచ.
హ్యాడ్ ఆ శాండిల్ మార్క్, హ్యాడ్ అంటే కలిగి ఉండేవాడు అని అర్థం పాస్ట్లో. ఆ శాండిల్ మార్క్ అంటే ఒక గంధపు మార్క్, అంటే ఇక్కడ బొట్టు అనమాట. గంధపు దాంతో ఉన్నటువంటి బొట్టుని ఆన్ హిజ్ ఫోర్ హెడ్, తన నుదురు పైన పెట్టుకున్నాడు. అండ్ హెల్డ్, హెల్డ్ అంటే V1 హోల్డ్, V2 కాబట్టి హెల్డ్. ఇది అతను పట్టుకుని ఉన్నాడు. ద పూజా థాలి అన్నారు. పూజా థాలి అంటే పూజకు సంబంధించినటువంటి హారతి పళ్ళెం. ఇన్ హిజ్ హ్యాండ్, హ్యాండ్స్ అంటే తన చేతుల్లో ఆ పూజ హారతి పళ్ళెం పట్టుకొని ఉన్నాడు. హీ వెంట్, అతను వెళ్ళాడు. టు ద కింగ్స్ ప్రైవేట్ ఛాంబర్, రాజుగారి యొక్క పర్సనల్గా ఉన్నటువంటి ఆ గదిలోకి వెళ్ళాడు. టు గివ్ హిమ్ ద ప్రసాద్, ఎందుకు వెళ్ళాడు? ఇవ్వటానికి. ద ప్రసాద్ అంటే ప్రసాదం ఇవ్వటానికి వెళ్ళాడు. ఇన్ ద ఛాంబర్, ఆ గదిలో. ద రాయల్ కపుల్, ఆ రాజ దంపతులు ఇద్దరు కూడా వర్ బిజీ ప్లేయింగ్ విత్ ద ప్యారెట్, ఆ రాజ దంపతులు ఇద్దరు కూడా చిలుకతో ఆడుకుంటూ వారు బిజీగా ఉన్నారు. ఆన్ సీయింగ్ తెనాలి రామన్, తెనాలిని చూడంగానే ద కింగ్ సెడ్, ఆ రాజుగారు చెప్పారు, తెనాలి, with your puja thali and your sandal mark, you look like a rather great devotee of God. With your puja thali, నువ్వు చేతిలో హారతి పళ్ళెంతో, అండ్ యువర్ శాండిల్ మార్క్ అంటే నువ్వు నుదురు పెట్టినటువంటి గంధపు బొట్టుతో, యూ లుక్ లైక్, నువ్వు చూడటానికి ఆ రాదర్ గ్రేట్ డెవోటీ ఆఫ్ గాడ్, ఆ భగవంతుడి నువ్వు భక్తుల్లాగా కనిపిస్తున్నావు. బట్ కానీ ట్రూ డెవోషన్, నిజమైన భక్తి అంటే ఏంటి? ఈజ్ వాట్ మై పెట్ ప్యారెట్ షోస్, మేము పెంచుకుంటూ ఉన్నటువంటి ఈ చిలుక ఉంది షోస్ అంటే చూపిస్తుంది, నీకంటే కూడా ఇదే ఎక్కువ భక్తి చూపిస్తుందని చెప్పాడు. ఇట్ కెన్, అది అనగలదు. చాంట్, హరే రామ హరే కృష్ణ, ఇది హరే రామ హరే కృష్ణ అనగలదు. వెన్ వీ ఆస్క్ ఇట్, మేము అడిగిన వెంటనే అది హరే రామ హరే కృష్ణ అనగలదు అని చెప్పి రాజుగారు ఎద్దేవాగా రామకృష్ణుల వారితో అన్నారు. దెన్, అప్పుడే ద క్వీన్ ఆస్క్డ్, ఆ మహారాణి అడిగింది ద ప్యారెట్, ఆ చిలుకని, టు సే అనమని. అండ్ ఇట్ సెడ్, అది చెప్పేసింది. ఆ రాణిగారు అడిగారు, అడిగిన వెంటనే ఆ చిలుక చెప్పింది, హరే రామ హరే కృష్ణ, హరే రామ హరే కృష్ణ. టు దిస్ తెనాలి సెడ్, దానికి తెనాలి రామకృష్ణుల వారు ఏమన్నారంటే, యువర్ మెజిస్ట్రీ, ఓ మహారాజా, దిస్ ఈజ్ నాట్ ద ప్యారెట్స్ డెవోషన్, ఇది ఆ చిలుక యొక్క భక్తి కాదు. బట్ కానీ ద ట్రైనింగ్, ఇది శిక్షణ ఇచ్చారు. దట్ యూ హ్యావ్ గివెన్ ఇట్, మీరే ఇప్పుడే, యూ హ్యావ్ గివెన్ ఇట్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది, హ్యావ్ ఉంది, గివెన్ ఉంది అంటే ప్రజెంట్ ఇప్పుడే జరిగిందనమాట. మీరు ఇప్పటి వరకు దానికి మీరు ట్రైనింగ్ ఇచ్చారు, శిక్షణ ఇచ్చారు. యూ హ్యావ్ టాట్, టీచ్ అంటే V2 V3, ఇక్కడ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. యూ హ్యావ్ టాట్ ఇట్ టు స్పీక్, మీరే ఇప్పుడు దాకా దానికి బోధించారు. టు స్పీక్ అనమని. దోస్ వర్డ్స్, మీరు ఏ పదాలు అనమన్నారో అవే పలుకుతూ ఉంది. అండ్ యూ రివార్డ్ ఇట్, దానికి బహుమతిగా, అది అన్నిందనుకోండి, మీరు రివార్డ్కి బహుమతిగా ఏమి ఇస్తున్నారు? విత్ టేస్టీ నట్స్, రుచికరమైనటువంటి గింజలు ఇస్తున్నారు. ఈచ్ టైమ్ ఇట్ అట్టర్స్, ఇట్ అట్టర్స్ అంటే అంటుంది, V5 ఇది సింపుల్ ప్రెజెంట్. దోస్ వర్డ్స్, మీరు ఏ పదాలైతే అనమని చెప్పారో అవే అంటూ ఉంది అది. ఇట్స్ మియర్లీ సేయింగ్, అది నిజంగా ఏం చెప్తుందంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. సో టు గెట్ ద నట్స్, మీరు ఎప్పుడైతే ఆ గింజలు ఇస్తున్నారో అది అంటూ ఉంది. బట్ ఐ కెన్ ప్రూవ్, నేను నిజంగా దాన్ని నిరూపించగలను. దట్ ఇట్ విల్ నాట్ అట్టర్ దోస్ వర్డ్స్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్, అన్ని సందర్భాలు ఇది అలా అనలేదు. ఆల్ రైట్, గో ఆన్ అండ్ ప్రూవ్ ఇట్ టు అస్, ద రాయల్ కపుల్ ఛాలెంజ్డ్. ఇక ఆ రాజదంపతులు సవాల్ విసిరారు రామకృష్ణుల వారికి. సరే అయితే గో ఆన్, గో ఆన్ అంటే ఇది ఇంపరేటివ్లో ఉంది. అండ్ ప్రూవ్ ఇట్ టు అస్, మాకు నిరూపించు అని చెప్పి అన్నారు. తెనాలి రామన్ వెంట్ అవుట్ ఆఫ్ ది రాయల్ ఛాంబర్, తెనాలి రామకృష్ణ వారు ఏం చేశారంటే ఆ ఛాంబర్ని, ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళారు. ఆఫ్టర్ ఏ ఫ్యూ మినిట్స్, కొద్ది నిమిషాల్లో, హీ రిటర్న్డ్, ఆయన తిరిగి వచ్చారు. విత్ అ క్యాట్ ఇన్ హీజ్ ఆర్మ్స్, ఆయన చేతుల్లో పిల్లిని తీసుకుని వచ్చారు. ఆన్ సీయింగ్ ద క్యాట్, ఎప్పుడైతే ఆ పిల్లిని చూసిందో, ద ప్యారెట్ గ్రో నెర్వస్, ఆ చిలుక ఏమైంది? గ్రో అంటే V1, గ్రూ అంటే V2, గ్రోన్ అంటే V3, అంటే అది పెరిగింది అంటే భయం. నెర్వస్ అంటే ఆ చిలుకలో ఉన్న భయం పెరిగింది.
వెన్ ద క్యాట్ లెట్ అవుట్ ఎ సౌండ్, ఇక ఆ పిల్లి ఎప్పుడైతే అరిచిందో, ఇన్ ప్లెజర్ ద ప్యారెట్ స్క్రీచ్డ్ అంటే ప్యారెట్ అరవటాన్ని స్క్రీచ్డ్ అంటారు. అది ఇక చిలుక అరిచింది. ఇన్ ఫ్రైట్ భయంతో అరిచింది. ద క్వీన్ ట్రైడ్ ఆ మహారాణి ప్రయత్నించింది. టు కామ్ ద ప్యారెట్ ఆ చిలుకని ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించింది. అండ్ ఆస్క్డ్ ఇట్ ఆమె ఇంకా అడిగింది దాన్ని. టు రిసైట్ అంటే పలకమని. ద హోలీ చాంట్ హరే రామ హరే కృష్ణ అని ఆ పవిత్రమైనటువంటి పదాలని అనమని మహారాణి ఆ చిలుకను అడిగింది. బట్ ద ప్యారెట్ డిడ్ నాట్ ఒబే కానీ ఆ చిలుక ఆమె చెప్పిన దానికి శిరస వహించలేదు, పట్టించుకోలేదు. ఇట్ కెప్ట్ అంటే అది ఉంది. స్క్రీచ్డ్ ఇంకా అరుస్తూనే ఉంది అలాగా. యాజ్ ఇట్ వాజ్ అఫ్రైడ్ అది భయపడింది. ఆఫ్ ద క్యాట్ ఆ పిల్లిని చూసినటువంటి ఆ భయం దానిలోనే ఉంది. దెన్ అప్పుడు ద క్వీన్ అండ్ ద కింగ్ రియలైజ్డ్ ఆ మహారాణి మరియు ఆ రాజుగారు తెలుసుకున్నారు. దట్ ఏమని, వాట్ దే వర్ థింకింగ్ ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. వారు ఆలోచిస్తూ ఉన్నటువంటి ఉంది థింకింగ్ వాజ్ రాంగ్ వారు ఆలోచించేది తప్పని వారు తెలుసుకున్నారు. తెనాలి రామన్ హ్యాడ్ ప్రూవ్డ్ తెనాలి రామకృష్ణుల వారు హ్యాడ్ ప్రూవ్డ్ అంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. అప్పటికే ఆయన నిరూపించారు. హిజ్ పాయింట్ ఇన్ మినిట్స్ కొద్ది నిమిషాల్లోనే ఆ చిలుక భక్తిభావంతో కాదు, అది ఆ గింజలు తింటున్నప్పుడు అది అంటూ ఉందని చెప్పి నిరూపించారు. సో ద కింగ్ సెడ్ కాబట్టి ఆ రాజుగారు చెప్పారు, యు వర్ రైట్ మీరు చెప్పింది నిజమే తెనాలి రామకృష్ణుల వారు. ద ప్యారెట్ వాజ్ నాట్ షోయింగ్ ద డెవోషన్ ఆ చిలుక వాజ్ నాట్ షోయింగ్ అంటే పాస్ట్ కంటిన్యూస్లో ఇది నెగిటివ్లో ఉంది. ఆ చిలుక చూపించటం లేదు, భక్తి ఏది చూపించడం లేదు. ఇన్ ఏ డిసర్టెడ్ టోన్ ద క్వీన్ సెడ్ బాధాకరమైన గొంతుతో ఆ మహారాణి గారు ఇలా అన్నారు, తెనాలి ఐ హ్యావ్ నో యూజ్ ఆఫ్ సచ్ ఏ సిల్లీ ప్యారెట్ తెనాలి రామకృష్ణ వారు నాకు ఎటువంటి ఉపయోగం లేదు. ఐ హ్యావ్ నో యూజ్ సచ్ ఏ సిల్లీ అంటే తెలివి తక్కువటువంటి ఈ చిలుకతో. అండ్ ఎనీవే ఏదేమైనా సరే వై షుడ్ వీ కీప్ మనం ఎందుకు ఉంచాలి ఆ ప్యారెట్ ఒక చిలుకను కేజ్డ్ అప్ ఎందుకు బంధించాలి పంజరంలో. లెట్ మీ ఓపెన్ నన్ను తెరవనివ్వండి. లెట్ మీ ఓపెన్ అంటే లెట్ మీ గో నన్ను వెళ్ళనివ్వండి, లెట్ మీ ఈట్ నన్ను తిననివ్వండి, అలా చెప్తూ ఉంటాం. నన్ను తెరవనివ్వండి. ద కేజ్ డోర్ అంటే ఆ పంజరం యొక్క డోర్ని తెరిచి అండ్ సెట్ ఇట్ ఫ్రీ దాన్ని బయటికి వదిలేస్తాను. దస్ ఈ విధంగా ద క్వీన్ సెట్ ద కేజ్ డోర్ ఓపెన్. ఇంకా మహారాణి గారు ఏం చేశారంటే ఆ కేజ్ పంజరం యొక్క డోర్ని తీశారు. అండ్ ద ప్యారెట్ ఫ్లై అంటే V1, ఫ్లూ అంటే V2, అంటే ఫ్లోన్ అంటే V3. అంటే ఆ చిలుక ఏం చేసింది ఆ పంజరం యొక్క తలుపు తీయగానే డోర్ తీయగానే ఫ్లూ ఆఫ్ ద టు ఫ్రీడమ్ అది స్వేచ్ఛగా ఆకాశంలో ఎగిరింది. దిస్ ఈజ్ ద స్టోరీ. యూ హ్యావ్ ఆల్సో ట్రై టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై ద ఫార్మేషన్స్, నెక్స్ట్ లెర్న్ ద లాంగ్వేజ్. ఇట్ ఈస్ ఈజీ వే టు లెర్న్ English. Thank you for watching. Please like, share and subscribe our channel for more videos.